దానాలు ఎందుకు చేస్తాము? దానం చేయడం వలన ఏంటి లాభం? దానాలు చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు మనం దానం ఏ ఎన్ని దానాలు చేస్తాం చెప్పండి? ఇప్పుడు దానం అంటే మనం బియ్యం దానం ఇస్తాం, లేదా డబ్బు దానం ఇస్తాం, లేదా బంగారం దానం ఇస్తాం, పండ్లను దానం ఇస్తాం, పాలు దానం ఇస్తాం, ఇలా ఎన్నో రకాలుగా దానాలు చేస్తూ ఉంటాం. మరి ఒక్కొక్క దానానికి ఏం లాభం, ఏం ఫలితం ఉందంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి అన్నమాట. అలాగే వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. మన స్వప్న శాస్త్ర ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కూడా దానం చేస్తే దోషాలు తొలుగుతాయి. పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతుంది. పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు. అలాగే తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చూసారు కదండి, ఒక్కొక్క దానానికి ఒక్కొక్క లాభం ఉంది. కొందరు బట్టలు దానం చేస్తారు, కొందరు ఇలా ఏదో ఒక వాళ్ళ ఇంటిలో ఉన్నది తోచినంత వాళ్ళ మనస్ఫూర్తిగా దానం చేస్తూ ఉంటారన్నమాట, ఇష్టపూర్వకంగా. ఉసిరికాయలు దానం చేస్తే చెప్పాను కదా, మతిమరిపోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. టెంకాయ దానం అంటే కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది అన్నమాట. అలా ఉసిరికాయలు దానం చేస్తే చెప్పాను కదా, మతిమరిపోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. టెంకాయ దానం అంటే కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే రుణ విముక్తులు అవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి అన్నమాట. రుణ విముక్తి అంటే పితృ రుణం ఉంటుంది కదండి, అది. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. అలాగే వస్త్రదానం అంటే బట్టలు దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది. అందుకే ఎక్కువ అన్నదానం చేస్తారు, లేదా విద్యాదానం కూడా చేస్తారు. అన్నిటికన్నా గొప్పది విద్యాదానం అనమాట. వస్త్రదానం చేయటంలో తప్పు లేదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.